హాయ్ వ్యూయర్స్, నా ప్రెగ్నెన్సీ జర్నీని షేర్ చేసుకునేది నా జర్నీలో జరిగినవి చెప్తే ఎవరైనా కొంతమందికైనా పాజిటివ్ హోప్ వస్తుందని. ఇది నా కంప్లీట్ ప్రెగ్నెన్సీ జర్నీ ఫైల్ స్టార్టింగ్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు. ఇది చూస్తే నాకు చిన్నప్పుడు మా స్కూల్లో యూనిట్ టెస్ట్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ వరకు పేపర్స్ ఇలానే స్కూల్ ఫైల్లో పెట్టుకునే వాళ్ళం. మ్యాటర్లోకి వస్తే నేను కన్సీవ్ అవ్వకముందు నాకు తెలిసిన ఫస్ట్ షాకింగ్ న్యూస్ ఏంటంటే నా ఏఎంహెచ్ ఎక్స్ట్రీమ్లీ లో ఉందని. ఇట్ ఈస్ 0.4. లో ఏఎంహెచ్ గురించి నేను ప్రీవియస్గా ఒక షార్ట్లో చెప్పాను, అది కింద ట్యాగ్ చేస్తాను. నేనైతే ఇమీడియట్గా డాక్టర్ని కలిశాను. చాలామంది నాకు ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్లో ఐవీఎఫ్కి ఓకే చెప్పి ఇంజెక్షన్స్ కూడా స్టార్ట్ చేశాను. బట్ నా ఫ్యామిలీ డాక్టర్ నన్ను ఐవీఎఫ్ వద్దు, ఫాలిక్యులర్ స్టడీకి వెళ్దాం 3 months అని చెప్పారు. నన్ను వరలక్ష్మి మేడంకి రిఫర్ చేశారు. సో నేను వరలక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ నాకు కొన్ని టెస్ట్స్ చేశారు. థైరాయిడ్, ప్రొలాక్టిన్ అండ్ ఏఎంహెచ్ కూడా రిపీట్ చేశారు. ఇవి వాటి వాల్యూస్. దెన్ ఎగ్ డెవలప్మెంట్ కోసం 5 days నాకు లెట్రోస్ ట్యాబ్లెట్ ఇచ్చారు. 40 సాచెట్స్ ఏమో వాటర్లో మిక్స్ చేసి తాగాలి. విటమిన్ డి నాకు ఎక్స్ట్రీమ్లీ లో ఉండడం వల్ల అది కూడా రాశారు. ఆ తర్వాత డే 11, 13, 14 స్కాన్స్కి రమ్మన్నారు. నేను డే 10 వెళ్ళినప్పుడు నా రైట్ ఫాలికల్ అండ్ లెఫ్ట్ ఫాలికల్లో ఎగ్ సైజ్ మెజర్ చేసి ఎండోమెట్రియం థిక్నెస్ కూడా రాశారు. డే 13 వెళ్ళేసరికి ఎగ్ రప్చర్ అయింది బోత్ సైడ్స్, అండ్ ఎండోమెట్రియం థిక్నెస్ కూడా బాగానే ఉంది. సో హస్బెండ్ అండ్ వైఫ్ని కలవమని చెప్పి సపోర్టింగ్ మెడికేషన్స్ ఇచ్చారు. బట్ నో లక్, ఆఫ్టర్ 14 days పీరియడ్స్ వచ్చేసింది. సో నేను సెకండ్ ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళాను. మళ్ళీ డే 2 ఆఫ్ పీరియడ్ వెళ్ళాలి మనం. సెకండ్ ఫాలిక్యులర్ స్టడీ స్టార్ట్ చేశాము. ఈసారి డే 12 వెళ్ళినప్పుడు స్కాన్కి అప్పటికే లెఫ్ట్ సైడ్ 26x26 mm ఉంది. సో డాక్టర్ అన్నారు 17 to 24 mm ఈజ్ ఐడియల్ సైజ్ ఫర్ ఎగ్ రప్చర్. ఇంకా రప్చర్ అవ్వలేదు అంటే మేబీ సిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. చాలా టెన్షన్ పడ్డాను. కానీ నా లక్ వల్ల నేను నెక్స్ట్ డే స్కాన్ వెళ్ళేసరికి ఎగ్ రప్చర్ అయిపోయింది. సేమ్ సపోర్టింగ్ మెడిసిన్స్ ఇచ్చి ఈసారి 14 daysకి వేరే ట్యాబ్లెట్స్ రాశారు బేబీని సపోర్ట్ చేయడానికి, ఇంప్లాంటేషన్ అవి. కానీ దిస్ టైమ్ ఇట్స్ సక్సెస్. ఐ ఆమ్ ప్రెగ్నెంట్. హోమ్ టెస్ట్ చేసుకొని వెళ్ళాను. ఆ తర్వాత మేడం నాకు బీటా హెచ్సిజీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఎవరైనా ఇన్ఫర్టిలిటీతో హోప్ వదులుకుంటే ఈ వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వీడియోస్లో ఇంకెన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశానో చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.